సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎన్నికల్లో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే గ్రామాల అభివృద్ధి, గ్రామాలకు నిధులు ఎవరిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రజలకు స్పష్టమైనటువంటి ఆలోచన ఉంది. వాళ్ళకి మేము అభివృద్ధి పరంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గ్రామాలకు ఇచ్చిన నిధులు, గ్రామాలకు చేసినటువంటి అభివృద్ధి పరంగా వాటి ఆలోచనతో అభివృద్ధి మంత్రంగా మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఇవాళ నిన్నటి నుంచి టీవీలు చూస్తున్నారు మీరు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ తిడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ తిట్టుకుంటారు. ఏడు దాకా వచ్చిందంటే హౌలే, బే, చెప్పుతో కొడతా, డ్రగ్స్, హీరోయిన్లు, వీళ్ళ 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 పద్ధతికి అది. వీళ్ళు అవే నినాదాలతో ఎన్నికలు పోటీ చేస్తారు. వాళ్ళు రేపు ప్రజలకు గ్రామాలకు పోయి బే, హౌలే, చెప్పుతో కొడతా, డ్రగ్స్, హీరోయిన్, వీటి గురించే వీటిని ప్రచారం చేసుకుంటే ఎన్నికల్లో పోటీ చేస్తారట వాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం అభివృద్ధి మంత్రంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు, గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల విషయంలో ప్రజలకు వాస్తవ విషయాలు వివరిస్తూ మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఆ రెండు పార్టీలకు మాకు ఉన్న తేడా అది. నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు గ్రామ పంచాయతీలకు పోదామా అన్నారు. మీరిద్దరు రండి, మేము కూడా వస్తాం. ఏ గ్రామ పంచాయతీ అని మీరు డిసైడ్ అయ్యింది. ఎన్ని గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో? టైం 50 దేశాలకి లో స్పేస్ బీజేపీ ఉండదు, మాకే ఉండాలని తిట్టుకుంటారు. ఈ సైజ్ దిగదారు, చెప్పుతూ కొట్టుకుంటారు, సైజ్ దిగదారండి. నేను బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీ అని మీరు డిసైడ్ అయ్యారు, అడిగి మేము వస్తాం. మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిర్ణయించినటువంటి నాయకుడు అడిగి వస్తాడు. ఆ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి, ఆ గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి చర్చిద్దాం. ఈ 11 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో కానీ, ఈ సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ పాలనలో కానీ ఆ గ్రామంలో ఏం అభివృద్ధి జరిగిందో చర్చించడానికి మేము సిద్ధం. మీరు సిద్ధమా? ఎన్ని గ్రామ పంచాయతీ? చర్చ దీని మీద జరగాలి. తప్ప ప్రజలకు అవసరం లేని, ప్రజలకు ఉపయోగపడని నానా బూతులు తిట్టుకుంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ, 11 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక ప్లాన్ ప్రకారం ఈ విధంగా వివరిస్తున్నారు. ఎందుకంటే 11 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైపోయింది.